మిడిల్ ఈస్ట్ యుద్ధంతో గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ సరఫరాలో కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాలో అంతరాయం జరుగుతుంది. మెట్రో సిటీస్ లో ఏకంగా హోటల్స్ మూతపడ్డాయి. ఇక హాస్టల్స్ మెనూ లిస్ట్ మారింది. మరోవైపు సామాన్యుల భయంతో సిలిండర్లు బుక్ చేస్తూ ఉండడంతో డొమెస్టిక్ సిలిండర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోవైపు గ్యాస్ దొరకదన్న భయంతో సామాన్యులు గందరగోళానికి గురవుతున్నారు. గ్యాస్ ఎక్కడ దొరకదోనన్న భయంతో ముందస్తు బుకింగ్లు చేస్తున్నారు. దీంతో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజలెవ్వరూ ఆందోళన చెందొద్దని చెబుతున్నాయి. దేశంలో సరిపడా గ్యాస్ ఉందని చెబుతూ ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని, ప్రస్తుతం గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, గ్యాస్ బుక్ చేసుకున్న అందరికీ గ్యాస్ వస్తుందంటూ మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ఇక కమర్షియల్ గ్యాస్ కొరతతో ప్రత్యామ్నాయంపై ఫోకస్ పెట్టారు పలువురు రెస్టారెంట్స్, హోటల్స్ నిర్వాహకులు. కట్టెల పొయ్యిలు, బొగ్గు పొయ్యిలపై వంట కానిచ్చేస్తున్నారు. అయితే కమర్షియల్ గ్యాస్ కొరతతో పలు చోట్ల హోటల్స్, రెస్టారెంట్స్ మెనూ లిస్టులో ధరలను అమాంతం పెంచేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు మెట్రో సిటీస్లో పలు చోట్ల హోటల్స్ మూసేశారు. అటు చిన్న వ్యాపారులు సైతం తమ హోటల్స్ ను, ఇక పాన్ షాప్స్ ను క్లోజ్ చేశారు. హోటల్స్ నడవకపోవడంతో ఇక హోటల్స్ పక్కనే ఉండే చిన్న చిన్న పాన్ డబ్బా షాపులు కూడా మూతపడుతున్నాయి. దీంతో చిరు వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గ్యాస్ సరఫరా విషయంలో ఆందోళన వద్దని కేంద్రం చెబుతుంది. ప్రస్తుతం దేశంలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు. చాలా మంది గ్యాస్ దొరకదన్న భయంతోనే సిలిండర్లు బుక్ చేస్తున్నారని, అవసరం లేకున్నా బుక్ చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే హర్మోజ్ నుంచి మరో 2 చమురు నౌకలు దేశానికి బయలుదేరాయని, ఇక ఈ 2 రోజుల్లో ఏ క్షణమైనా ముంద్రా లేదా కాండ్లా పోర్టులకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం.